ఓకే, సో ఇవాళ మనం సోలో లెవెలింగ్ సీజన్ 2 ఎపిసోడ్ 3 అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. సరే, ఇక ఈ ఎపిసోడ్ ని మనం డీటెయిల్ గా ప్రశాంతంగా ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఎపిసోడ్ స్టార్టింగ్ లో మనం డంజన్ లోపల ఇద్దరు జినువులను చూస్తాం. వీళ్ళిద్దరు ప్రశాంతంగా నిలబడి ఉంటారు, ఎందుకంటే వీళ్ళు చేయాల్సిన పనులని జినువు షాడో సోల్జర్స్ చేస్తూ ఉంటారు. ఇక్కడ జినువు దీన్ని చూసి షాక్ అవుతాడు, ఎందుకంటే ఇంతకుముందు జినువు యొక్క షాడో సోల్జర్స్ ని ఎప్పుడు చూడలేదు. జినువు అడుగుతాడు, ఇదంతా ఏంటి సార్? దీనిపై జినువు అంటాడు, ఇది ఒక విధంగా నా స్కిల్ అని చెప్పొచ్చు. దీనిపై జినువు అంటాడు, మీరు షాడోస్ ని కూడా సమన్ చేస్తారా? దీనిపై జినువు అంటాడు, ఇది ఒక పెద్ద స్టోరీ, నేను చెప్పలేను. ఇప్పుడు జినుహో అంటాడు, సార్ నేను ఒక ఎసెన్స్ స్టోన్ ని కలెక్ట్ చేయొచ్చా? దీనిపై జినుహో అంటాడు, ఎందుకు? దీనిపై జినుహో అంటాడు, నేను ఇప్పటి వరకు పెద్దగా ఫైట్ చేయలేదు, నేను కేవలం ఎసెన్స్ స్టోన్స్ ని కలెక్ట్ చేసేవాడిని. ఇప్పుడు నా దగ్గర చేస్తానికి ఆ పని కూడా లేదు. ఇది విని జినువు లోపల నవ్వుతూ ఉంటాడు. జినువు అంటాడు, ఇది తనతో నా లాస్ట్ రైడ్ కాబట్టి నేను ఇది చేయొచ్చు. ఇప్పుడు జినువు తన షాడో సోల్జర్స్ కి చెప్పి జినుహోకి ఒక ఎసెన్స్ స్టోన్ ఇచ్చేస్తాడు. సో ఇంతకు ముందు మనకు తెలుసు కదా, జినుహో ఒక డీల్ ని చేసుకున్నారు. ఇన్ని డంజన్ రైడ్స్ ని కంప్లీట్ చేస్తే ఇంత మనీ ఇస్తానని. సో ఈ డంజన్ రైడ్స్ అన్ని కంప్లీట్ అయిపోతే జినుకి తనకు సంబంధించిన మనీ వచ్చేస్తాయి. దీని తర్వాత మనం యుఎస్ఏ లోని ఏ ర్యాంక్ డంజన్ ని చూస్తాం. దీంట్లో మనం జేమ్స్ అనే ఏ ర్యాంక్ హంటర్ ని చూస్తాం. ఇతను ఎవరినో చూసి చాలా భయపడిపోతూ ఉంటాడు, ఎందుకంటే ఇతను ముందున్న అతడు ఒక్కడే ఇలా టీం మొత్తాన్ని లేపేశాడు. ఇక్కడ జేమ్స్ కి తను చూసి ప్యాక్ అయిపోతుంది. జేమ్స్ అనుకుంటాడు ఇతను పక్కా ఒక డీమన్ అని. దీని తర్వాత డంజన్ రైడ్స్ అన్ని కంప్లీట్ అయినందుకు జినువుకి పార్టీ ఇస్తాడు రెస్టారెంట్ లో. ఇప్పుడు జినువు అడుగుతాడు, దీని తర్వాత నువ్వు ఏం చేయబోతున్నావు? దీనిపై జినుహో అంటాడు, నేను గిల్ మాస్టర్ అవ్వడానికి రిటర్న్ ఎగ్జామ్ రాస్తాను, ఇంకా నేను మా డాడీ తోటి మాట్లాడుకొని మిగతా ప్రాబ్లమ్స్ అన్నిటిని సాల్వ్ చేసుకుంటా. ఇప్పుడు జినువు మనసులో అనుకుంటాడు, 30 బిలియన్ల మనీ తోటి నా లైఫ్ చాలా ఈజీ అవుతుంది, కానీ నా మెయిన్ టార్గెట్ వచ్చేసి లెవెల్ అప్ అవ్వడం. ఎందుకంటే ఇక్కడ జినువు డీమన్ క్యాసిల్ కి వెళ్దామని అనుకుంటున్నాడు. అది ఎందుకు మీకు తెలిసే ఉంటుంది అనుకుంటా, వాళ్ళ అమ్మ కోసం. వాళ్ళ అమ్మని కాపాడడానికి తనకి హోలీ వాటర్ లైఫ్ కావాలి. ఇది కొన్ని ఇంగ్రీడియంట్స్ మిక్స్ చేయడం వల్ల దొరుకుతుంది. అదంతా మనం ముందు చూద్దాం. ఇప్పుడు జినుహో అంటాడు, మీ నెక్స్ట్ ప్లాన్ ఏంటి సార్? జినువు అంటాడు, నువ్వు దీని తర్వాత కొంతకాలం దాకా నన్ను కాంటాక్ట్ అవ్వలేవు. ఇక్కడ జినుహో మంచిగా తాగుంటాడు. జినుహో అంటాడు, నేను మీకు నచ్చలేదంటే ముఖం మీద చెప్పండి. ఇంకా జినుహో వాళ్ళ అన్న గురించి చెప్తాడు. వాళ్ళ అన్నకి ఇంకా జినుహోకి ఎప్పటి నుంచో పడట్లేదు. వీళ్ళిద్దరు ఒకరితో ఒకరు ఎప్పుడు మాట్లాడుకోలేదు, ఇంకా కూర్చొని ఇలా తాగని కూడా తాగలేదు. జినుహో అంటాడు, నాకు మీలాంటి అన్నయ్య ఉంటే బాగుండు. దీనిపై జినుహో అంటాడు, సరే ఈ రోజు నుంచి నువ్వు నా తమ్ముడివి. ఇది వినగానే జినుహో చాలా సంతోషిస్తాడు. ఇంకా తన దగ్గర ఉన్న మీట్ ని మొత్తం జినుహోకి ఇస్తాడు. ఇప్పుడు మనం ఇందాక చూసిన అతన్ని చూస్తాం. ఇతన్ని బంధించి చూస్తారు. ఇంకా బయట ఉన్న వాళ్ళు ఇతని గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. వీళ్ళంటారు, ఇతను 10 ఏళ్ల క్రితం ఒక డంజన్ లో ఇరుక్కుపోయాడంట. ఇప్పుడు రీసెంట్ గా ఓపెన్ అయిన డంజన్ లో నుంచి బయటకు వచ్చాడు. ఇతనికి ఇంగ్లీష్ మాట్లాడడం రావట్లేదు. ఇతన్ని చూస్తే ఒక మ్యాజిక్ బీస్ట్ లా అనిపిస్తున్నాడు. అందుకే మేము ఇతనితో మాట్లాడడానికి ఒక ఎస్ ర్యాంక్ హంటర్ ని పిలిపిస్తున్నాం. ఇంకా ఈ ఎస్ ర్యాంక్ హంటర్ ఎవరో కాదు, వైన్ డాంగ్స్. ఇంకా ఈ జైల్లో ఉన్న అతని పేరు వచ్చేసి సంగ్ ట్యూంగ్ హియో. దీని తర్వాత మనం జినువుని చూస్తాం. తను రెడీ అయి వెళ్తూ ఉంటాడు. ఇప్పుడు వాళ్ళ చెల్లి అడుగుతుంది, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? దీనిపై జినువు చెప్తాడు, నేను ఒక వారం పాటు ఒక ట్రిప్ కి వెళ్తున్నా. ఇప్పుడు జీనా అంటుంది, నువ్వు నీ గర్ల్ ఫ్రెండ్ తోటి వెళ్తున్నావా? దీనిపై జినువు అలాంటిది ఏమీ లేదు, నా ఫ్రెండ్ తో వెళ్తున్నా అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. దీని తర్వాత జినువు వచ్చేస్తాడు డీమన్ క్యాసిల్ లోకి. ఇంతకుముందు జినువు ఈ క్యాసిల్ లో సర్పస్ తోటి ఫైట్ చేశాడు. ఇతనితో ఫైట్ చేసేటప్పుడు జినువు సరిగా ఫైట్ చేయలేకపోయాడు, ఎందుకంటే అతని లెవెల్ అప్పుడు 20 ఉండే, ఇప్పుడు పెరిగింది. ఇక దీంట్లోకి రాగానే జినువు ఫస్ట్ మిషన్ స్టార్ట్ అవుతుంది. అదే 10,000 డీమన్ సోల్స్ ని కలెక్ట్ చేయాలి. ఇంకోవైపు మనం జినుహోని చూస్తాం. ఇప్పుడు జినుహో వాళ్ళ డాడీ అంటాడు, నీకేం కావాలి? మన గిల్డ్ ని నీ చేతిలో అప్పగించాలి. ఇంకా వాళ్ళ డాడీ అంటాడు, నీకు మీ అన్నయ్య జింగ్సుంగ్ ప్లాన్ తెలుసా? దీనిపై జినుహో అంటాడు, తను బయట వాడిని ఎవరినో గిల్ మాస్టర్ చేయాలని అనుకుంటున్నాడు. నా ఒపీనియన్ లో దాని వల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇప్పుడు వాళ్ళ డాడీ అంటాడు, ఈ హంటర్ సన్ జినువే కదా, ఇతను డబుల్ డంజన్ ఇన్సిడెంట్ లో ఉన్నాడు కదా. ఇంకా ఒక డంజన్ లో డాంగ్స్ ఇంకా వాళ్ళ టీం చనిపోయినప్పుడు కూడా ఇతను అక్కడే ఉన్నాడు. ఇంకా ఇతను కొందరు ప్రిజనర్స్ ని చంపేసిన డంజన్ లో కూడా ఉన్నాడు. ఇతను అన్ని డంజన్స్ లో నుంచి ఏ ప్రాబ్లం లేకుండా ఈజీగా బయటకు వచ్చాడు. అతన్ని తోటి ప్రతి డంజన్ రైడ్ లో పార్టిసిపేట్ చేశాడు. ఇంకా నాకు ఈ విషయం కూడా తెలిసింది, రీసెంట్ గా జరిగిన రెడ్ గేట్ ఇన్సిడెంట్ లో కూడా అతను కొందరు హంటర్స్ ని కాపాడాడు. దీన్ని బట్టి చూసుకుంటే నువ్వు ఇతని సహాయంతో గిల్డ్ మాస్టర్ లైసెన్స్ ని ఈజీగా పొందగలిగావు. ఇది నిజమే కదా? ఇదంతా తెలిసా కూడా నేను ఈ గిల్డ్ నీకు అప్పగించాలా? దీనిపై జినుహో మళ్ళీ వాళ్ళ డాడీ రిక్వెస్ట్ చేస్తాడు. ఇప్పుడు వాళ్ళ డాడీ అంటాడు, సరే ఇక నేను నీకు ఒక ఛాన్స్ ఇస్తున్నా, కానీ నాదొక కండిషన్. అదేంటంటే నాకు ఈ విషయం తెలిసింది, వైట్ టైగర్ గిల్ వాళ్ళు సన్ జినువుని వాళ్ళ గిల్లోకి తీసుకోవాలనుకుంటున్నారని. సో అందుకే నాకు సన్ జినువు మన గిల్లో కావాలి. నువ్వు అలా చేయగలవా? దీనిపై జినుహో సరేనే అంటాడు. ఇంకోవైపు మనం డీమన్ క్యాసల్ లో జినువుని చూస్తాం. తను ఆల్మోస్ట్ చాలా డీమన్స్ ని చంపేస్తాడు. ఇక్కడ జినువు వాళ్ళ సోల్ ని ఎక్స్ట్రాక్ట్ చేయడానికి ట్రై చేస్తాడు, కానీ అది వర్కౌట్ కాదు, సేమ్ బార్కా లాగా. ఇక్కడ జినువుకి ఒక పాస్ దొరుకుతుంది నెక్స్ట్ ఫ్లోర్ కి వెళ్ళడానికి. ఇప్పుడు ఆ ఫ్లోర్ కి వెళ్ళాలంటే కొంచెం లేట్ అవుతుంది. అందుకే జినువు తన దగ్గర ఉన్న ఐస్ బేర్ ని బయటకు తీస్తాడు. ఇప్పుడు వీళ్ళు ఇక్కడి నుంచి వెళ్దాం అనుకుంటే వీళ్ళ ముంగడ చాలా డీమన్స్ కనిపిస్తాయి, కానీ ఇవన్నిటిని ఐస్ బేర్ పెద్ద లెక్క చేయకుండా అవన్నిటిని తొక్కించుకుంటూ ముందుకెళ్తూ ఉంటుంది. ఈ ఐస్ బేర్ ఇలా చేయడం జినువుకి చాలా నచ్చుతుంది. అందుకే జినువు దీని పేరు ట్యాంక్ అని పెడతాడు. ఇంకోవైపు మనం చాహేని చూస్తాం. ఈమె స్విమ్మింగ్ పూల్ లో నుంచి బయటకు వస్తుంది. ఈమెను ఫస్ట్ సీజన్ లో చూసినాం, మళ్ళీ ఇప్పుడు చూస్తున్నాం. యాజ్ యూజువల్ గా ఈమెని చూసి అందరు అమ్మాయిలు ఆమెకెళ్ళే చూస్తూ ఉంటారు. ఇక్కడ చాహే దేని గురించో ఆలోచిస్తూ టెన్షన్ పడుతూ ఉంటుంది. అదేంటంటే చాయ్ ఎల్లాక చాయ్ జాంగ్ హీ తోటి ఒక విషయం గురించి మాట్లాడింది. అదేంటంటే జేజు ఐలాండ్ లో ఉండే యాంట్స్ గురించి.
గురించి. జేజో ఐలాండ్ లో ఉండే యాండ్ మాన్స్టర్స్ కి ఈ మధ్య రెక్కలు వచ్చాయి. ఇలాగైతే అవి వేరే కంట్రీస్ కి ఈజీగా వెళ్ళగలవు. సో ఇది బేసికలీ ఒక పెద్ద ప్రాబ్లం, కానీ ఇది జనాలకి తెలియదు. ఈ విషయం జనాలకు ఎందుకు తెలియదని అడగడానికి ఇక్కడికి వచ్చింది. దీనిపై ఇతను చెప్తాడు ఇది అసోసియేషన్ యొక్క ఆర్డర్. ఇది జనానికి చెప్తే వాళ్ళు ఈజీగా పానిక్ చేస్తూ ఉంటారు. అయినా కానీ టెన్షన్ పడకు, మనకు చాలా టైం ఉంది, మనం ఇంకా చాలా పవర్ఫుల్ కావాలి. ఇంకోవైపు మనం జినుని చూస్తాం. తను ఆలోచిస్తూ ఉంటాడు, నేను ఫస్ట్ టైం ఈ డంజన్ లోకి వచ్చినప్పుడు నేను ఇది ఒక ఎస్ ర్యాంక్ డంజన్ అని అనుకున్నా, కానీ ఇక్కడ ఉండే డీమన్స్ ని చూస్తే ఇది ఒక బి ర్యాంక్ డంజన్ లా అనిపిస్తుంది. సరే ఇక జినువు ఇలాగే ఫైట్ చేస్తూ ముందుకు వెళ్తూ ఉంటాడు. ఇలా జినువు వెళ్తుంటే అతనికి ముందు ముందు చాలా ఫ్లోర్స్ కనిపిస్తాయి. ఒక విధంగా జినువు ఆలోచిస్తాడు దీంట్లో మొత్తం 100 ఫ్లోర్స్ ఉండొచ్చని. ఇంకా జినువు ఎంత తొందరగా అయితే అంత తొందరగా ఈ మిషన్ ని కంప్లీట్ చేయాలని అనుకుంటున్నాడు. ఎందుకంటే తను తొందరగా ఇంటికి వెళ్ళాలి. వాళ్ళ చెల్లికి ప్రామిస్ చేస్తాడు. ఇంకా తినడానికి తిండి కూడా సరిగా లేదు. సరే ఇక జినువు 10,000 డీమన్ సోల్స్ ని కలెక్ట్ చేశాక 49th ఫ్లోర్ కి వచ్చేస్తాడు. ఇప్పుడు జినువు 50 ఫ్లోర్ కి వెళ్ళాలంటే ఫస్ట్ ఈ డీమన్ కింగ్ ని ఓడించాలి. దానికోసం జినువు తన షాడో సోల్జర్స్ ని సామాన్ చేస్తాడు. ఇంకోవైపు మనం వైట్ టైగర్ గిల్ లోని మెంబర్స్ ని చూస్తాం. వీళ్ళిద్దరు జినువుని కలవడానికి ఇక్కడికి వచ్చి ఉంటారు. అది ఎందుకో మీకు తెలిసే ఉంటుందిగా. సో ఇక్కడ వీళ్ళకి తెలుస్తుంది జినువు ఇంటి దగ్గర లేడని. దీనిపై ఈ అమ్మాయి ఫీల్ అవుతుంది మన టైం వేస్ట్ అయిందేమో అని. దీనిపై మిస్టర్ రహాన్ చెప్తాడు అలాంటిది ఏమీ లేదు, జినువు అసలు సిటీ దాటి బయటకు వెళ్ళనే లేదు. అతని లాస్ట్ లొకేషన్ మాకు సిటీ మధ్యలో దొరికింది. ఇంకోవైపు మనం జినువుని చూస్తాం. జినువు చెప్తాడు డీమన్ కింగ్ ని నాకు వదిలేయండి, మిగతా వాళ్ళని మీరు చూసుకోండి అని. ఇంకా జినువు నోటీస్ చేస్తాడు వాళ్ళ షాడో సోల్జర్స్ పవర్ ఏదైతే ఉందో అది పెరిగిందని. అప్పటికంటే ఇప్పుడు బాగా ఫైట్ చేస్తున్నారు. ఇంకా ముంగటున్న డీమన్ కింగ్ అలాగే కూర్చొని ఫైట్ చూస్తూ ఉంటాడు. ఇక్కడ చూస్తుండగానే డీమన్ కింగ్ వీళ్ళ మీదకి అటాక్ చేస్తాడు. దీన్ని చూసి జినువు అక్కడి నుంచి తప్పించుకొని వెంటనే డీమన్ కింగ్ మీదకి అటాక్ చేస్తాడు. దీనివల్ల డీమన్ కింగ్ దూరం వెళ్లి పడతాడు. ఇప్పుడు కోపంలో డీమన్ కింగ్ గట్టిగా అరుస్తూ జినువు మీదకి అటాక్ చేయడానికి వస్తూ ఉంటాడు. దీన్ని చూసి వెంటనే జినువు ఐరన్ అడిగి తన దగ్గర నుంచి తన షీల్డ్ ని తీసుకుంటాడు. ఇప్పుడు ఇతను కంటిన్యూస్లీ జినువు మీదకి అటాక్ చేస్తూ ఉంటాడు. ఇప్పుడు జినువు అతనితో ఫైట్ చేస్తూ అతని మీదకి అటాక్ చేస్తాడు. కానీ జినువు వెంటనే నోటీస్ చేస్తాడు తిను నా మూవ్మెంట్స్ ని రీచ్ చేస్తున్నాడని. అంటే జినువుకి ఇప్పుడు ఒకటే ఆప్షన్ ఉంది, అది తన తల మీద అటాక్ చేయడమే. సో ఇక్కడ డీమన్ కింగ్ చాలా స్పీడ్ గా ఉంటాడు కాబట్టి ఇక్కడ జినువు తన స్పీడ్ ని కంట్రోల్ చేయడానికి ఒక బిల్డింగ్ ని సెలెక్ట్ చేసుకుంటాడు. ఇప్పుడు జినువు ఆ బిల్డింగ్ మీదకి ఎక్కి తన డేగన్ ని బయటికి తీసి పైనుంచి డీమన్ కింగ్ మీదకి అటాక్ చేస్తాడు. దీనివల్ల డీమన్ కింగ్ అక్కడే చనిపోతాడు. ఇంకోవైపు మనం దాంగ్సూని ఇంకా సంగ్ ని చూస్తాం. ఇప్పుడు దాంగ్సూ అంటాడు ఈ మధ్య మ్యాజిక్ బీస్ట్లు హ్యూమన్స్ గా కూడా మారుతున్నాయా. దీనిపై సంగ్ అంటాడు నీకు కావాలంటే నా మీద డిఎన్ఏ టెస్ట్ చేయొచ్చు. ఇప్పుడు వైన్ దాంగ్సూ అనుకుంటాడు నాకు ఎక్కడి పనికిమాల పని ఇచ్చారు. సంగ్ అంటాడు నేను నిన్ను క్వశ్చన్ అడగొచ్చా. దాంగ్సూ అంటాడు నువ్వు మాట్లాడకు. దీనిపై సంగ్ అంటాడు గేట్స్ ఇంకా మ్యాజికల్ బీచ్ గురించి మనుషులకి ఏం తెలుసు. దాంగ్సూ అంటాడు నువ్వు అసలు ఏం మాట్లాడుతున్నావు. ఇప్పుడు సంగ్ మళ్ళీ అదే క్వశ్చన్ ని రిపీట్ చేస్తూ ఉంటాడు. దీనిపై దాంగ్సూ అంటాడు నువ్వు అసలు ఏం చెప్పాలని అనుకుంటున్నావు. ఇప్పుడు సంగ్ అంటాడు డంజన్స్, గేట్స్ ఇంకా ఈ మ్యాజిక్ బీచ్ ఇవన్నీ రాబోతున్న ప్రమాదానికి వార్నింగ్ సైన్. దాంగ్సూ అంటాడు ప్రమాదమా. సంగ్ అంటాడు ఇప్పటి వరకు జరగని పెద్ద ప్రమాదం రాబోతుంది. ఇక నాది ఒకటే గోల్, ఆ ప్రమాదాన్ని ఆపడం. దాంగ్సూ అంటాడు ఈ లోకం మీద ఎందరు హంటర్స్ ఉన్నారో తెలుసా, వాళ్ళందరినీ కలిపితే. దీనిపై సంగ్ అంటాడు మీరెంత మంది ఉన్నా ఆ ప్రమాదాన్ని ఆపలేరు, మీరెంత పవర్ఫుల్ గా ఉన్నా వచ్చేదాన్ని ఆపలేరు. చూస్తుంటే నీ దగ్గర కూడా కొంచెం పవర్ ఉన్నట్టుంది. ఇది విని దాంగ్సూకి పిచ్చెక్కుతుంది. దాంగ్సూ అంటాడు నీలాంటి వాడికి హ్యూమన్ పేరు ఉండడం ఏంటి, దానికంటే ఒక పెద్ద విషయం నీకు ఫ్యామిలీ కూడా ఉందా, నీకు నీ కొడుకు పేరైనా గుర్తుందా. ఇప్పుడు మీరు సంగ్ చెప్పే మాట విని షాక్ అవుతారు. సంగ్ అంటాడు నా కొడుకు పేరు సంగ్ జిన్హు. ఈ మాట వినగానే నేను షాక్ అయిపోయినా, ఎందుకంటే ఇతను ఎవరో కాదు మన జిన్హు వాళ్ళ నాన్న. ఇప్పుడు సంగ్ అంటాడు ఆ పేరు వినగానే నీ మూడ్ మారిపోయింది ఏంటి. దీనిపై దాంగ్సూ అంటాడు నాకు దీని గురించి మాట్లాడాలని లేదు. సంగ్ అంటాడు నాకు నువ్వు చెప్పొచ్చు. ఇప్పుడు దాంగ్సూ అంటాడు నీ కొడుకు చనిపోయాడు, ఇంకా నువ్వు నీ కొడుకుతోటి ఏదైనా మాట్లాడుకోవాలనుకుంటే పైకి వెళ్ళాక మాట్లాడుకో. వీళ్ళిద్దరు ఒకటేసారి వాళ్ళ ఆరాని రిలీజ్ చేస్తారు. ఇంకోవైపు మనం జిన్హు సోల్జర్స్ ని చూస్తాం. వీళ్ళు ముందుకెళ్తూ ఉంటారు. ఇక వీళ్ళు ఫైట్ చేసుకుంటూ వెళ్తూ ఉంటే వీళ్ళకి ఇంకొక కింగ్ కనిపిస్తాడు. ఇతని జిన్హు అతని సీట్ తో కలిపే లేపేస్తాడు. ఇంకోవైపు మనం సంగ్ ఇంకా వైన్ డాగ్స్ ఉండే బిల్డింగ్ ని చూస్తాం. అది మొత్తం బ్లాస్ట్ అయి ఉంటుంది. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన ఫైర్ ఫైటర్స్ మాట్లాడుకుంటూ ఉంటారు. వీళ్ళంటారు ఇంత డిస్ట్రాక్షన్ కేవలం ఎస్ ర్యాంక్ హంటర్సే చేయగలరు, మనం ఆ బిల్డింగ్ లో లేనందుకు చాలా లక్కీ అని భావిస్తున్నాం. ఇక మీరు అనుకోవచ్చు వీళ్ళ ఫైట్ చాలా సేపు నడిచిందేమో అని. అంత సీన్ లేదు, ఫైట్ స్టార్ట్ అవ్వ ముందుకే కంప్లీట్ అయిపోతుంది. సంగ్ దాంగ్సూని పిచ్చ కొట్టుడు కొట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. నిజం చెప్పాలంటే దాంగ్సూకి ప్రతి విషయంలో దూల. ఇంకోవైపు మనం జిన్హుని చూస్తాం. తన ఫుడ్ అయిపోయి ఉంటుంది. ఇప్పుడు అతను 75th ఫ్లోర్ లో ఉన్నాడు. ఇంకా 25 ఫ్లోర్స్ ఉన్నాయి. ఇక్కడ జిన్హుకి 50th ఫ్లోర్ నుంచి ఒక ఇయర్ రింగ్ దొరికింది. ఇంకా ఈ స్కెలిటన్ నెక్లెస్ ఏదైతే ఉందో అది ఎల్లాక చనిపోయిన అతని దగ్గర నుంచి వచ్చింది. అంటే జిన్హు దగ్గర ఉన్న డిస్ప్లే బట్టి చూసుకుంటే ఇంకొక బాస్ మిగిలి ఉన్నట్టున్నాడు. ఆ 2 ఐటమ్స్ ని బట్టి చూసుకుంటే ఇక్కడ జిన్హుకి ఎవరేషియస్ గ్లాస్ దొరుకుతుంది. అది అతనికి పెద్దగా పనికిరాదు, వాళ్ళ సోల్జర్స్ కి ఇవ్వాలని అనుకుంటాడు. దీనివల్ల వాళ్ళ సోల్జర్స్ పవర్ అన్న పెరుగుతుంది. ఇక్కడ జిన్హుకి ఇంకొక కీ దొరుకుతుంది. దాని ఇన్ఫర్మేషన్ మనకి తెలీదు, అతనికి తెలీదు. ఇక్కడ జిన్హుకి వాళ్ళ అమ్మని బతికించడానికి అతనికి 3 ఇంగ్రీడియంట్స్ కావాలి. దాంట్లో కూడా అయితే దొరుకుతుంది. సో ఇక నెక్స్ట్ ఏం జరుగుతుందో మనం నెక్స్ట్ ఎపిసోడ్ లో చూద్దాం. ఈ ఎపిసోడ్ మీకు ఎలా అనిపించిందో కింద కమెంట్ చేసి చెప్పండి. ఇంకా ఈ యానిమేకి సంబంధించి ఏ డౌట్స్ ఉన్నా వెంటనే కింద కమెంట్ చేసి చెప్పండి. నేను నెక్స్ట్ ఎపిసోడ్స్ లో కవర్ చేస్తా. మీకోసం కమెంట్ సెక్షన్ ఎప్పుడు ఓపెన్ గానే ఉంటుంది. నేను ప్రతి కమెంట్ కి రిప్లై ఇస్తా. ఇంకా నా హెల్త్ బాగాలేకపోవడంలో నా ఛానల్లో ఇన్ని రోజులు కన్సిస్టెన్సీగా లేను. 2 ఛానల్లో ఇప్పటి నుంచి ఉంటా. ఇంకా మై హీరో అకాడమీ సీజన్ 1 రీక్యాప్ ఎక్స్ప్లెనేషన్ కంప్లీట్ చేశాను. ఫస్ట్ సీజన్ ది అది ఇవ్వాలన్నా రేపన్నా అప్లోడ్ చేస్తా.
ఇప్పుడు నేను దాని సెకండ్ సీజన్ ని రీక్యాప్ చేస్తున్నా. ఇంకా లేట్ అయినందుకు ఏమనుకోకు బ్రోస్, సారీ. ఇప్పటి నుంచి కన్సిస్టెన్సీగా ఉంటా, హెల్త్ బాగాలేకపోవడం వల్ల లేను. సరే, ఇక వెళ్లే ముందు ఈ వీడియోకి లైక్ చేయడం మర్చిపోకండి. ఛానల్ కొన్న కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.